తపస్సు చేసి వాస్తవాలను గ్రహించి మానవాళి శాంతిగా జీవించడానికి ఇచ్చిన ప్రధానమైన అంశాలను మాత్రమే నేను చెప్తూ ఉంటాను. మీరు చాగంటి కోటేశ్వరరావు దగ్గర విన్నా, పరిపూర్ణానంద దగ్గర విన్నా, లేకపోతే కానీ ఎవరి దగ్గర విన్నా కూడా మధ్యలో ఇవే వస్తూ ఉంటాయి. కొత్తగా నేనేదో చెప్పేది ఏముండదు. ఉన్న మన ఋషులు ఇచ్చిన జ్ఞాన సంపదను మాత్రమే నేను ప్రజెంట్ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంటంటే సంస్కారాల గురించి మీకు చెప్దాము అని అనుకుంటున్నా. సంస్కారాలనే పదం చాలా తరచుగా వాడుతూనే ఉంటాం. ఏమరా వానికి సంస్కారం ఉందా, ఏంటి వాడు ఇలా చేశాడే, వాడు సంస్కారవంతుడా, వాడు చాలా మంచివాడు, ఇట్లాంటి పదాలు మనం యూసేజ్లో వాడుతూ ఉంటాం. కానీ సంస్కారాలంటే మనము చేసే సంకల్పాలు కానీ కర్మలు కానీ మన మనస్సు మీద ముద్రలుగా ఏర్పడతాయి, అంటే రికార్డ్ అయిపోతాయి. మనము చేసే ప్రతి సంకల్పం, ప్రతి పని మన మనస్సులో అవి రికార్డ్ అయిపోతాయి. ఆ రికార్డ్ అయిపోయిన వాటన్నిటినీ కలిపి సంస్కారాలు అని పేర్కొంటారు. ఈ విషయం చెప్పిన వాడు ఎవరు అంటే స్వామి వివేకానందుడు. అంటే మనం ఏదో పక్కనవాడు చూడలేదు, మనం తప్పు చేయొచ్చునన్నా కానీ, మనం ఏదో ఆలోచిస్తున్నాం ఎదటివానికి తెలియదని మనం అనుకున్నా కానీ, నరుడు చూడకపోయినా నారాయణుడు చూస్తూనే ఉన్నాడు. అంటే అది మనలోనే రికార్డ్ అయిపోతుంది. ఆ రికార్డ్ అయిన సమాచారం అంతా కూడా దానికి పేరేం పెట్టాము అంటే సంస్కారాలు అని పెట్టాం. ఈ సంస్కారాలు ఏమవుతాయంటే కొన్ని అనుభవించగా కొన్ని పోతాయి, మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటాయి. చెడు సంస్కారం ఉండేటోడు ఉత్తమ సంస్కారాలు గాను, ఉత్తమ సంస్కారాలు ఉండేటవాడు చెడు సంస్కారాల్లోకి వెళ్ళడము, ఈ మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ సంస్కారాలు కొనసాగినంత కాలము జనన మరణ చక్రం మానవునికి కొనసాగిపోతుంది. సంస్కారాలు అనేటివి ఏదైతే మనకు రికార్డ్ అయ్యిందో, ఆ రికార్డ్ అయిన మ్యాటర్ ఏమున్నా సరే మనం మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు. మనం మంచి పనులు చేసినా సరే, చెడు పనులు చేసినా సరే, చెడు పనులు చేస్తే రాక్షసుల లోకానికి, మంచి పనులు చేస్తే దేవతల రూపంలో పుణ్యలోకాలకి, వీటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మంచి చెడు చేసుకుంటూ పోతే మానవ జన్మ అనివార్యం. అంటే మనకు ఒక సందేహం వస్తుంది, మంచి కూడా చేయకూడదా అని అనిపిస్తుంది. చెయ్యొచ్చు మంచి. మంచి చేయడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే పుణ్యఫలం లభిస్తుంది. పుణ్యఫలానికి స్థిరంగా ఉండే అవకాశం లేదు, క్షయగుణం ఉంది. అది క్రమేపీ బ్యాంకులో డబ్బు వాడుకున్నట్టు పుణ్యం అనేది క్షయమైపోతుంది. పుణ్యం క్షయమైపోయిన తర్వాత దేవతలు కూడా భూమిపైన మానవ జన్మ ఎత్తి వాళ్ళు మళ్ళీ మోక్షాన్ని పొందాలి. కాబట్టి ఈ సంస్కారాలు అనేటివి నశించిపోతే తప్ప మానవునికి మోక్షము లభించదు. మానవునికి మోక్షం కావాలి అంటే మోక్షము, ముక్తి, కైవల్యము, విడుదల, ఈ పదాలన్నీ కూడా మానవుడు ఈ దుఃఖము నుంచి, ఈ లోకంలో ఉండే కష్టాల కన్నీళ్ల నుంచి అధిగమించి భగవంతుని ఐక్యం కావడమే మోక్షం. ఈ మోక్షం పొందాలి అని అంటే ఈ రికార్డ్ అయిన సంస్కారాలు పూర్తిగా నశించిపోవాలి. అందరికీ ఉంటుంది, వాటిని నశింపజేసుకున్నా మనం కూడా మంచి పొజిషన్ పొందాం, మనం కూడా భగవంతుని వైపు వెళ్ళిపోదాం, ఆధ్యాత్మికంగా మనం పురోగమిద్దామని అందరికీ ఆలోచన ఉంటుంది. కానీ దానికి ఏ విధంగా చేస్తే సంస్కారాలు నశిస్తాయి అనే అంశాలు ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా ఇవ్వబడి ఉన్నాయి. ప్రతి అంశానికి, ప్రతి సమస్యకు కూడా ఉపనిషత్తుల్లో సొల్యూషన్ ఇచ్చున్నారు. సొల్యూషన్ లేకుండా ఎక్కడ సమస్యలు పెట్టల, ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ చెప్పున్నారు. ఈ సంస్కారాలు నశించడానికి ఉపనిషత్తుల్లో ఏం చెప్పినారంటే మానవునికి భగవంతుడు ఇచ్చిన వివేకము, వైరాగ్యము, వివేక వైరాగ్యముల చేత మాత్రమే సంస్కారాలు నశిస్తాయి. వివేక వైరాగ్యాలు గన లేకపోయినంత కాలము కూడా మానవునికి సంస్కారాల వల్ల జనన మరణ చక్రం, చనిపోవడం మళ్లీ పుట్టడం, మళ్లీ చనిపోవడం, మళ్లీ పుట్టడం, జనన మరణ చక్రం కొనసాగుతుంది. ఈ చక్రం ఆగిపోవాలంటే సంస్కారాలు నశించాలి. చనిపోయినప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మనం చనిపోయినప్పుడు స్థూలదేహం నశిస్తుంది, సూక్ష్మాకారణ శరీరాలు నశించవు. కానీ సంస్కారాలు కూడా నశించవు. సంస్కారాలు కూడా మన వెంట పునర్జన్మలో మళ్లీ రికార్డ్ అయి వచ్చేస్తాయి. ఏవైతే మనం చేయగా అనుభవించగా మిగిలిపోయిన సంస్కారాలు ఉన్నాయో అవి పునర్జన్మ పొందిన తర్వాత ఆ సంస్కారాలన్నీ కూడా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో, ఏదైతే సంచితమై ఉన్నాయో సంచితం అంతా కూడా
మళ్ళీ పునర్జన్మల వానికి ప్రాప్తిస్తుంది. అవి పూర్తిగా సంస్కారాలు నశించాలి అంటే మానవునికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ మాట కూడా చెప్పారు. ఒక పక్షి ఆకాశంలో ఎగరడానికి ఎట్లా అయితే 2 రెక్కలు అవసరమో, మానవుడు కూడా సంస్కారాలను నశింప చేసుకోవాలనుకుంటే వివేక వైరాగ్యాల వల్ల మాత్రమే సంస్కారాలు నశిస్తాయి అని చెప్పి ఉపనిషత్తులు చాలా స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఈ వివేకము వైరాగ్యం అంటే ఏంటి అనేది ఒక 2 నిమిషాల్లో 2 కూడా పూర్తి చేస్తాను. వివేక జ్ఞానం అనేది ఈ సృష్టిలో మొత్తం యావత్ సృష్టి మానవుల కొరకే భగవంతుడు సృష్టించినాడు. దీన్ని తెలుసుకునే భాగ్యం కూడా మానవునికే భగవంతుడు ఇచ్చినాడు. కోట్లాది కోట్ల పశుపక్షాదులకి అవకాశం లేదు. ఒక మానవుడు తన అంతరంగంలో భగవంతుడు ఉన్నాడని, ఎదుటి మందిని బాధిస్తే వాడు బాధపడతాడని, మంచి చెడుకు అర్థం తెలుసుకోవాలని వివేక జ్ఞానాన్ని భగవంతుడు మానవునికి మాత్రమే ప్రసాదించినాడు. ఈ వివేకం అనేది జనరల్ గా 3 రకాలుగా మనం చెప్పుకుంటాం. వివేకం అనేది మానవునికి ఉంది అంటే కాలానికి సంబంధించిన వివేకం, నిత్యానిత్య వివేకం. కొన్ని క్షణికమైనవి ఉంటాయి, కొన్ని చంచలమైనవి ఉంటాయి, ఒకటి శాశ్వతమైనది ఉంటుంది. లోకంలో సహజంగా మనం ఏం చేస్తున్నామంటే క్షణిక సుఖాల పట్ల ఆశపడుతున్నాం. క్షణిక సుఖాలు ఆయుక్షీణాన్ని కలుగు చేస్తాయి, దుఃఖానికి కారణమవుతాయి. క్షణిక సుఖాల వల్ల మానవునికి ఎటువంటి ప్రయోజనము లేదు. వాటిని మనం నివారించుకోవాలి. రెండోది చంచలమైన సంపద. అది మంది అని ఎంటబడుతూనే ఉంటాం. అది ఎక్కడో చోట వెనక్కి వెళ్ళిపోతుంది, ఉన్నది వెళ్ళిపోతుంది, పూర్తిగా పోతుంది. క్షణకాలం ఒక ఫోన్ కాల్లో సరిపోతుంది. మనం జీవితాంతం పోగు చేసిన సంపద ఒక క్షణకాలంలో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా సంపద స్థిరంగా ఉండే అవకాశం లేదు. అది ఉన్నప్పుడే, వర్షం పడినప్పుడే మనం ఏదైనా అంతో ఇంత కుండల్లోనో గిన్నెలో నీళ్లు పట్టుకుంటే ఎట్లా మిగులుతాయో, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే మంచి కార్యక్రమాలకు అంతో ఎంతో దానాలకో ధర్మాలకో మంచిదో ఇతరుల ఇబ్బందుల్లోనో దాన్ని వినియోగించుకుంటే సంపద యొక్క విలువ దక్కుతుంది తప్ప పోగు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు అది పూర్తిగా లేకుండా పోతుంది, అవకాశం ఉండదు. కాబట్టి ఏది క్షణికము ఏది చంచలము అనేటివి మనం అర్థం చేసుకుని క్షణిక సుఖాలు వదిలిపెట్టాలి. చంచలమైన సంపదను కూడా అవసరం మేరకే మనం వినియోగించుకోగలగాలి. అప్పుడు ఈ రెండింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితే శాశ్వతమైన భగవంతుడిని పట్టుకుంటాము. లేదా మనం భగవంతుడు అవసరం లేదనుకుంటే ఈ క్షణిక సుఖాలు చంచలమైన సంపదలోనే మనం లోక విషయాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆధ్యాత్మికంగా మనం పురోగమించే అవకాశం మనకు లభించే అవకాశం లేదు. అది ఒకటి. 2, ధర్మాధర్మ విచక్షణ. వివేకవంతునికి ఏది ధర్మము ఏది అధర్మము అని చెప్పి తెలాలి. దాంట్లో విశిష్ట ధర్మాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయని కొంతమంది ధర్మం మారిపోతుందా అంటారు. ఆచార వ్యవహారాలు ఇవన్నీ మారుతుంటాయి, కానీ సనాతన ధర్మం అనేది మారదు. కొన్ని ధర్మాలు విశిష్ట ధర్మాలు ఉన్నాయి. భగవంతుడు నిక్షిప్తం చేసిన వాటిల్లో సనాతన ధర్మాల్లో మనం పాటించాల్సిన అంశాలు ఏంటి అనే దానికి మహాభారతంలో ఒక మాట చెప్తారు. ఏంటంటే ధర్మం అంటే ఎటువంటిదంటే ఇతరులు ఏమి చేస్తే నువ్వు బాధపడతావో దాన్ని నువ్వు ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మం. మనము ఇతరులు ఏం చేస్తే మనం బాధపడతామో ఆ పనిని మనం ఇతరులకు చేయకుండా ఉండాలి. అది మాత్రమే ధర్మము అని చెప్పి మహాభారతం కూడా చెప్తుంది. ధర్మాధర్మ విచక్షణ. 3వది వచ్చి మంచి చెడుకు భేదం. మంచి చెడుకు భేదం అంటే ఏది మంచిది ఏది చెడు, అది చేయాలన్నా వద్దా. ఇది చేసేటప్పుడు నాకు వాడు చెప్పలేదండి అందుకని నేను చేయలేదండి అందువల్ల పొరపాటు చేసినానంటాం. అది కరెక్ట్ కాదు. భగవంతుడు ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నాడు. ఆత్మ నుంచి నాడుల నుండి మనస్సుకు నిరంతర సంకేతాలు వస్తూనే ఉన్నాయి. చెడు చేసేవానికి కూడా చెప్తుంది లోపల అంతరాత్మ, నువ్వు తప్పు చేస్తున్నావు చెయ్యొద్దు అని చెప్తుంది. కానీ మనం అహంకారంలోనో వికారాల్లోనో ఆత్మ యొక్క సూచనలను పట్టించుకోకుండా మనం పొరపాటు చేస్తున్నాం తప్ప మనకు ప్రతి విషయంలో 3వ వాడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్లకు అంతరంగంలో ఉండే భగవంతుడే ప్రతి విషయంలో కూడా చెడు చెయ్యొద్దు మంచి మాత్రమే చేయమని నిరంతర సూచనలు మనకు అందుతూనే ఉన్నాయి. కానీ మనం నిర్మలంగా లేము కాబట్టి, ఆధ్యాత్మికంగా లేము కాబట్టి ఆ విషయాలను మనం గ్రహించలేకపోతున్నాం. అది ఒక వైఫల్యం మాత్రమే, అది మనకు సంకేతాలు లేవని కాదు. ఇది వివేకానికి సంబంధించింది. కాలానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి, మంచి చెడుకు సంబంధించి ఈ 3ంటికి సంబంధించిన జ్ఞానం మానవునికుంటే వాడు వివేకవంతుడు అని మనం చెప్పచ్చు. ఇక 2వది వివేకము వైరాగ్యం. ఈ వైరాగ్యం అంటే ఎట్లాంటిదంటే వైరాగ్యం అంటే
క్షణిక సుఖాల పట్ల ఆసక్తి లేకుండా జీవించడం వైరాగ్యం. ఒకవేళ వానికి ఉంది, ఏసీ కారులో తిరుగుతాడు, ఏసీ రూమ్లో పండుకుంటాడు. లేదు, సంపద అంతా పోయింది, ఏమాత్రము విసుమంతా కూడా బాధపడకుండా కటికి నేలపై చాప పరుచుకొని పండుకుంటాడు. లేకపోతే కన్నా ఫ్రిడ్జ్లో నీళ్లు తాగుతాడు, ఉన్నప్పుడు ఉన్న ఆయువును చెడగొట్టుకుంటాడు. లేనివాడు కుండలో నీళ్లు తాగి హాయిగా బతుకుతాడు. కాబట్టి ఎక్కడున్నా వాడికి ఏదున్నా దాన్ని సౌకర్యవంతంగా స్వీకరించే భావనని మనం వైరాగ్య భావన అంటాం. వైరాగ్య భావనకి ఏంటంటే ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి లేకుండా జీవించడం వైరాగ్యం. వైరాగ్యం అంటే దీనికేదో వైరాగ్యం వచ్చిందిరా, ఇల్లు పెట్టి వెళ్ళిపోతున్నాడు అనేది కాదు. వైరాగ్యం అంటే నిజమైన అర్థం ఏంటంటే ఈ సుఖాల పట్ల ఆసక్తి లేకుండా జీవించడం. ఏ ఆహారం ఉన్నా పర్వాలా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా పర్వాలా, ఎటువంటి సమస్యలు ఉన్నా పర్వాలా, అన్నీ కూడా తటస్థంగా ఎదుర్కొని దాన్ని ముందుకు సాగగలిగే స్థితి మానవుడు పొందగలగాలి. దాని వైరాగ్యం. ఆ వైరాగ్యం అనే దాంట్లో ఏంటంటే, ఆ వైరాగ్యం అనే దాంట్లో ఒక మాట ఏం చెప్తున్నానంటే, మీకు జీవితంలో మీరు ఎవ్వరికీ అన్యాయం చేయగలరు, కానీ మీకేదో కష్టం జరుగుతుంది. ఎందుకు జరిగిపోయింది, అబ్బో ఇంత అన్యాయం జరిగిపోయింది అని బాధపడతాం. కానీ వైరాగ్య భావన ఏం చెప్తుందంటే, జీవితంలో కష్టమైనా, కన్నీళ్ళైనా, నష్టం జరిగినా, ఏది జరిగినా అది భగవంతుని ప్రసాదం, దైవ ప్రసాదంగానే అది జరుగుతూ ఉంది. కాబట్టి అది మన యొక్క ప్రమేయం కాదు అది. కాబట్టి దాన్ని స్వీకరిద్దామని భగవంతుని కోర్టులో దాన్ని పడేస్తే మనలోని బాధ తొలగిపోతుంది తప్ప ఫలానా నష్టం జరగడానికి ఫలానోడే కారణం అంటే ఆ బాధ ఇంకా పెరుగుతుంది. ఏది జరిగినా అది దైవ నిర్ణయం. నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను, పూర్వజన్మలో చేస్తున్నాను, ఇప్పుడు భగవంతుడు అలా చేయించాడు, నేను చేయలేదు, భగవంతుడే నాకు ఈ విధంగా పెట్టినాడు ఈ కష్టాలు. కాబట్టి ఏదొచ్చినా అది భగవంతుని ప్రసాదంగా నేను స్వీకరిస్తా అని చెప్పి ఏ భావనతో ఎవడైతే జీవిస్తాడో అది నిజమైన వైరాగ్యము. వివేకము, వైరాగ్యము రెండు మానవునికి గన లభిస్తే రెండు పక్షుల్లాగా హాయిగా ఎగురుకుంటూ ఆకాశంలో భగవంతున్నే చేరుకుంటాడు. కాబట్టి వివేక వైరాగ్యాల వల్ల సంస్కారాలు నశిస్తాయి. సంస్కారాలు నశించిన వాడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి మిత్రులారా, క్షణిక సుఖాలను వదిలేసేయండి. చంచలమైన సంపద సర్వం అనుకొని దాని వెంటనే పరిగెత్తకండి. జీవితం కూడా ఎక్కడో కొనసాగుతూ ఉంటుందని కూడా భ్రమపడకండి. ఏదో ఒక రోజు కాలగమనంలో ఈ కాలచక్రంలో మనం తెగిపోక తప్పదు. బంధాలు, అనుబంధాలు అన్నీ తెగిపోయి ఒంటరి ప్రయాణం ఎవరికి వాడు ఒంటరి ప్రయాణమే తప్ప మాకు 12 మంది బంధువులు, 24 మంది స్నేహితులు, ఫోన్ చేస్తే 50 మంది వస్తారు, ఇవన్నీ బయట చెప్పుకునేటివి తప్ప అనివార్యంగా ప్రతి వాడు ఒంటరి ప్రయాణానికి సిద్ధం కావాలి. కాబట్టి ఆ ప్రయాణానికి ముందుగానే కన్ను తెరవండి. క్షణిక సుఖాల పట్ల ఆసక్తిని వదిలేయండి. చంచలమైన సంపద సర్వం అనుకోకండి. జీవితం శాశ్వతం అనుకోకండి. ఈ వాస్తవాలను గ్రహించి జీవితంలో ముందుకు సాగితే ప్రతి మానవ జీవితం మకోన్నతమైతుందని చెప్పి మీ అందరికీ తెలియచేసుకుంటూ మీ అందరూ శాంతి, ప్రేమ, ఆనందాలతో ఆధ్యాత్మిక పురోగించాలని ఆశపడుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.